హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వాళ్ళ తరపున అందరికీ స్వాగతం. మీకు గేమ్స్ పై ఇంట్రెస్ట్ ఉందా? మోటార్ స్పోర్ట్స్ కథలు, యాక్షన్, డ్రామా సినిమాలు అంటే ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. నువ్వు అద్భుతాన్ని చూసావా? ఇంకా లేదు. ఎస్, ఈ రోజు మాట్లాడుకోబోయేది హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన తాజా రేసింగ్ డ్రామా ఫార్ములా 1 లైఫ్ స్టైల్, స్పీడ్, డ్రామా అన్నీ కలిపిన ఓ ఇంటెన్సివ్ స్పోర్ట్స్ మూవీ ఇది. ఈ సినిమా ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేయబడింది. రేసింగ్ సీక్వెన్స్ మనల్ని ఫార్ములా 1 కార్ లో కూర్చోబెట్టినట్టు ఫీల్ అయ్యేలా చేస్తాయి. నిజమైన F1 సర్క్యూట్లలో షూట్ చేయడం వల్ల రియలిస్టిక్ వైబ్ వస్తుంది. సినిమా లవర్స్, ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. రికార్డులు బద్దలవ్వాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే F1 ఒక యాక్షన్ డ్రామా స్పోర్ట్స్ జానర్ సినిమా. దీన్ని డైరెక్ట్ చేసింది టాప్ గన్ మ్యావరిక్ ఫేమ్ జోసెఫ్ కొనెస్కీ. బ్రాడ్ పిట్ లీడ్ రోల్ లో నటించారు. నాకు తెలుసు నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడల్లా అలా నాటిమేటి రఫ్ అండ్ టఫ్ సూపర్ స్టార్ అనుకుంటున్నావు. ఎవ్వరి మాట విన్ను, నాకు నచ్చిందే చేస్తాను, నేను సీతయ్య అని అనుకుంటున్నావేమో. డామ్సన్ ఇండ్రిస్, జావియర్ బార్డెన్, కెర్రీ కాండన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా జూన్ 28 థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. లైట్ తీసుకోండి, నీకంటే ఫాస్ట్ అని నీకు భయం. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఈ స్టోరీ సన్నీ హేస్ అనే రిటైర్డ్ ఫార్ములా 1 డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఇతని పాత్రలో బ్రాడ్ పిట్ ప్లే చేశారు. నువ్వు చెప్పిన డ్రైవర్ తనేనా? ముసలోడన్నావు, తనేమంత ముసలుగా కనిపించట్లేదే, చూడ్డానికి అచ్చం హీరోలా ఉన్నాడు. 1990లలో ఒక భయానకమైన యాక్సిడెంట్ తర్వాత సన్నీ రేసింగ్ ని వదిలేస్తాడు. 30 సంవత్సరాల తర్వాత అతని పాత టీమ్మేట్ రూబిన్ సెర్వాంటెస్, జావియర్ బార్డెన్ సన్నీని తిరిగి రేసింగ్ లోకి రప్పిస్తాడు. నేను నీకు ఒక ఆఫర్ ఇప్పిస్తున్నాను ఫార్ములా 1లో. అది కనుక నువ్వు గెలిస్తే ఆ తర్వాత ఈ ప్రపంచమే నీకు సలాం కొడుతుంది. వదలకు. ఒక ఫెయిల్ అవుతున్న టీం ని అక్కడ యంగ్ టాలెంటెడ్ రేసర్ జోషువా పియర్స్ డామ్సన్ ఇండ్రోస్ తో టీం అవుతాడు. ఓ మాట చెప్తాను సూటిగా, ఓకే? మీరు ఈ రేస్ కానీ గెలవకపోతే మా అందరి జాబ్స్ పోతాయి. టెన్షన్ లేదుగా? లేదే. ఈ కాంబినేషన్ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళు టీం ని సక్సెస్ కి తీసుకువెళ్తారా అనేది స్టోరీలో కీలక పాయింట్. ఫార్ములా 1 ఒక టీమ్ స్పోర్ట్, అప్పుడు ఎప్పుడు. సానీ హేస్ తిరిగి F1 కి ఎందుకు వచ్చాడు? అందరి మెదళ్ళని తొలిచేస్తున్న ప్రశ్న ఇదొక్కటి. స్టోరీ చాలా సింపుల్, క్లాసిక్ అండర్ డాగ్ టైప్, కానీ దీన్ని థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా ప్రజెంట్ చేశారు. ఫార్ములా 1 ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది, కానీ రేసింగ్ గురించి ఏం తెలియని వాళ్ళకు కూడా ఎంటర్టైన్ గ్యారంటీ. అంటే స్ట్రైట్ గా మాట్లాడతావా? సూటిగా మాట్లాడతాను, కోటింగ్ లేకుండా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు సానీ? జోసెఫ్ కొసిన్స్కీ. F1. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇంకేమైనా చెప్తావా ప్రొఫెసర్? తుమ్ము లేపడమే. యాక్టర్స్ నటన విషయానికి వస్తే బ్రాడ్ పిట్ ఈ సినిమాలో 1 మ్యాన్ షో అని చెప్పవచ్చు. సన్నీ హెస్ గా అతని కూల్, చార్మింగ్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్స్. అతని లైట్ బ్యాక్ స్టైల్, ఆరగెంట్ వైబ్ అదిరిపోతాయి. వయసు మీద పడిన డ్రైవర్ పాత్రకు 100% న్యాయం చేశారు. ఒక కొత్త తందిగాడు, ముసలోడు, పెద్ద తోపని ఫీలింగ్ తనకి, కానీ చొరకైనాడు. డామ్సన్ ఇండ్రిస్ పాత్రలో ఫ్రెష్నెస్ ఉంది.
మాటల కంటే అప్రోచ్ తోనే ఆకట్టుకుంటాడు. యంగ్ రేసర్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ బ్రాండ్ ఫ్రీక్ షేడ్ లో కొంచెం డల్ అనిపిస్తాడు. ఏపెక్స్ ముసల్వాళ్ళని పిలిచి రెండో అవకాశం ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పిల్లోడిని అనుకున్నావా? బెదిరిస్తే భయపడి ప్యాంటు తడిపేసుకొని ఓ ముసలోడి ముందు చేతులు కట్టుకొని నిలబడతాను అనుకున్నావా? నిన్ను అసలు ఇందులోకి లాక్కుండా ఉండాల్సింది. ఇతర పాత్రల్లో జావియర్ బార్డెన్ చిన్న రోల్లోనూ తన మార్క్ చూపించాడు. కెర్రీ క్యాండల్, మీరు ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? నువ్వు నన్ను పిల్ల సావదు. బచ్చా ఉన్నమాటగా అన్నా. టోబియాస్ మెంజిస్ లాంటి సపోర్టింగ్ కాస్ట్ కూడా మంచి సపోర్ట్ నిచ్చారు. అందరూ సానీ హేజ్ లో చూసేది వీడు ఇల్లు వాకిలి లేని ఒక దేశదిమ్మరి, గెలుపంటే తెలియని ఒక జూదగాడు, ఒక అసమర్థుడు కనపడతాడు. కానీ నాకు కనపడేది ఒక ఛాంపియన్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బ్రాడ్ పిట్ అండ్ జోసెఫ్ కొనెస్కో తన టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ తో కలిసి యాపిల్ స్టూడియో మరియు వార్నర్ బ్రో పిక్చర్స్ బ్యానర్ లో కలిసి నిర్మించిన ఈ మూవీని డైరెక్ట్ చేసిన వారు జోసెఫ్ కొనెస్కీ. డైరెక్టర్ జోసెఫ్ కొనెస్కీ ఇంతకు ముందు టాప్ గన్, మ్యావిక్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు అందించారు. ఈ మూవీ అయితే మరీ రియలిస్టిక్ గా ఉంటుంది. నువ్వు గెలిచాననుకుంటున్నావా? మా ట్రాక్ లో ఇంకా నీతో 20 మంది డ్రైవర్స్ ఉన్నారు. ఒక్కడైనా మనకు మర్యాద ఇస్తాడా? సౌండ్ డిజైన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సౌండ్ మిక్స్, డాల్బీ ఆటమ్స్, ఐమాక్స్ 6 ట్రాక్ మనసును కట్టి పడేస్తుంది. మ్యూజిక్ కూడా బాగుంది. నా దగ్గర ఓ చాకులాంటోడు, కానీ చిన్నపిల్ల. నువ్వు వాడు కలిస్తే ఓ టీం అదిరిపోద్ది. జోసెఫ్ కొనెస్కీ సినిమాటోగ్రాఫర్ క్లాడియో మిరాండాతో కలిసి రేస్ సీక్వెన్స్ ను అద్భుతంగా క్యాప్చర్ చేశారు. సిల్వర్ స్టోన్ సర్క్యూట్లలో షూట్ చేసిన సీన్స్ మీరు రేస్ కార్ లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. నువ్వు చివరిసారిగా రేస్ ఎప్పుడు గెలిచావు? సండే డేటోనా. ఓ ఐఎమ్ సారీ, నా ఉద్దేశం ఫార్ములా 1. అయితే నేను సారీ. నేను ఒకటే. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే F1 ఒక విజువల్ ట్రీట్. ఫార్ములా 1 ఫ్యాన్స్ కి ఇది మస్ట్ వాచ్ అని చెప్పవచ్చు. రేసింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా బ్రాడ్ పిట్ యాక్షన్ సీక్వెన్స్ లో సినిమాటోగ్రఫీ వల్ల ఎంజాయ్ చేస్తారు. నాలో ఊపిరి ఉన్నంత వరకు రేసింగ్ చేస్తూనే ఉంటా. బతికితే అలా బతకాలి, ఎన్ని జన్మలైనా సరే. ఐమాక్స్ లేదా డాల్బీ ఆటమ్స్ లో చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు థియేటర్ కి వెళ్ళాలి అనుకుంటే ట్రైలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చూసి నచ్చితే వెళ్ళండి. జనమందరూ సానీ హైస్ కి ఒక ముద్దు పేరు పెట్టారు, చేతగాని సానీ. నువ్వు ఆ ట్రాక్ మీద చనిపోయి ఉంటే నాకు ఎలా ఉండేది? 3 laps. తను ఏం చేస్తున్నాడు? ప్లాన్ సి రెడీగా ఉండు. ఏమన్నా అవకాశాలు దొరుకుతాయేమో అని ఆశ. ఆశ నమ్మకం రేస్ చేయలేం. అలాంటివేం పనికిరావు. బ్రాడ్ పిట్ నటించిన మీరు సినిమా చూసారా? ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.